తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అసెంబ్లీ సమావేశాలలో గురువారం తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలలో తాగునీటి సమస్యపై ఇంకా మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీలో మాట్లాడారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. నా నియోజకవర్గానికి సంబంధించి రెండు ముఖ్యమైన సమస్యలు మీ దృష్టికి తమ ద్వారా తీసుకురావాలని అనుకుంటున్నాను. తమ ద్వారా డిపార్ట్మెంట్ మొదటిది పంచాయతీరాజ్ మరియు గ్రామీణ నీటి సరఫరా మంత్రివర్గానికి సంబంధించింది అధ్యక్ష. తాడికొండ నియోజకవర్గంలో చాలా సివియర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, తీవ్రమైన తాగునీటి సమస్య. 2-3 గ్రామాలు చాలా పెద్దవి గ్రామాలు. మొట్టమొదటిది తాడికొండ గ్రామం, నియోజకవర్గ కేంద్రం. దాదాపు 18,000 ఓటర్స్ ఉంటారు. రోజువారీ నీటి సరఫరా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేసుకుంటున్నాను. తాడికొండ మండలం, తాడికొండ మరియు లామ్ గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. మేడికొండూరు మండలం పేరేచెర్ల చాలా పెద్దది, అది పిరంగపురం మండలం అమీనాబాద్ వేములూరుపాడు గ్రామాల్లో ఉన్నది. దీన్ని పరిష్కరించాలంటే 2 ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి అధ్యక్ష. దీనికి ఎస్టిమేషన్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వానికి తయారు చేసి పంపడం జరిగింది. అమీనాబాద్ వేములూరుపాడు గ్రామంలో దాదాపు 40 ఎకరాల చెరువు ఉంది. అది వివాదంలో ఉంది. వివాదం పరిష్కారం అయింది. ఆ చెరువుని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గా డెవలప్ చేస్తే పేరేచెర్లకి, అమీనాబాద్ వేములూరుపాడుకి పరిష్కారం అవుతుంది అధ్యక్ష. అలాగే తాడికొండ గ్రామానికి కృష్ణానది నుంచి పైప్ లైన్ ఉంది. దానికి ఒక సంపు ఒకటి కడితే తాడికొండ విలేజ్ కింద మంచినీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. దీని ప్రపోజల్స్ గౌరవ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళింది అధ్యక్ష. దాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నాను. దీన్ని పరిష్కరించాలి, లేకపోతే తాడికొండలో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. రెండవది ముఖ్యమైన సమస్య అధ్యక్ష, రెవెన్యూ సమస్య. రెవెన్యూ మంత్రి గారు కూడా ఉన్నారు, కానీ మా మీద దృష్టి పెట్టట్లేదు. ముఖ్యంగా 2 మండలాల్లో, తాడికొండ మరియు మేడికొండూరు మండలాల్లో రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయాలు ఎస్టిమేషన్స్ వేసి పంపించి చాలా ఇబ్బందికరంగా ఉంది. మేడికొండూరు మండలంలో అయితే మేడికొండూరు మండలంలో ఎంఆర్ఓ ఆఫీసు లేదు, కూల్చేశారు శిథిలావస్థకు వచ్చి. తాడికొండలో కూడా శిథిలావస్థకు వచ్చే పరిస్థితిగా ఉంది. ఆయన తాడికొండ తహసీల్దార్ అయితే ఆయన రూమ్ లో కూర్చునే అవకాశం లేదు. వర్షం కురిసిందంటే రికార్డ్ రూమ్ లో కూర్చొని పనిచేసుకుంటున్నాడు. సో రెవెన్యూ యంత్రాంగం చాలా ముఖ్యమైంది. రాబోయే రోజుల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలా. తాడికొండ తహసీల్దారు, మేడికొండూరులో అయితే బిల్డింగ్ పడేసారు. ఆ 2 బిల్డింగులు శాంక్షన్ చేయవలసిందిగా రెవెన్యూ మంత్రి గారిని తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. మంచినీటి సమస్య, రెవెన్యూ తహసీల్దార్ ఆఫీసుల సమస్యలను పరిష్కరించాలి. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామంలో ర్యాలీ జరిపారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ లైబ్రరీ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం డాక్టర్ శ్రీనివాస్ వివరాలను సిటీ న్యూస్కు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ వసుంధర, సబ్ యూనిట్ అధికారి కె శేషగిరిరాజు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎంఎస్ఎం రాణి, హెల్త్ అసిస్టెంట్ కరీం, పబ్లిక్ హెల్త్ నర్సులు, ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 20 ప్రపంచ మస్కిటో దినోత్సవంగా జరుపుకుంటాం. ఏంటంటే ఈ రోజునే మనకి యాక్చువల్లీ ఈ దోమలు నుంచి మనకి వ్యాప్తి చెందేటువంటి మలేరియా జ్వరం ఎట్లా వస్తుందో అన్న దాన్ని సైకిల్ కనిపెట్టిన ఆయన శాస్త్రవేత్త రొనాల్డ్ రాస్ అన్న ఆయన ఇది కనిపెట్టిన రోజు కనుక దీన్ని ప్రపంచవ్యాప్తంగానే మలేరియా దినోత్సవంగా చేసుకుంటాం. వరల్డ్ మస్కిటో డే కింద మనం జరుపుకుంటాం. దీనికి భాగంగా ఏంటంటే ఈ దోమలు నిర్మూలించడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎన్నో విషజ్వరాలన్నీ వచ్చేవన్నీ దీని ద్వారానే వస్తాయి. లైక్ మలేరియా, డెంగ్యూ, చికున్గునియా, జాపనీస్ ఎన్సెఫలైటిస్, లేదంటే లింఫాటిక్ ఎన్సెఫలైటిస్, ఇవన్నీ వచ్చేవన్నీ దోమల గురించే వస్తాయి. సో దోమలు ప్రతి చోట ఎక్కడైతే మనకి మురికి నీరు కానీ, ఈ నిలవ పెట్టిన నీళ్ళు కానీ, మన ట్యాంకుల్లో కానీ, వీటిలో కార్ టైర్లు కానీ, ప్లాస్టిక్ ఇవి ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఆగస్ట్ అంటే వర్షాకాలం. సో ఈ లార్వాలు ఎక్కువ
ఈ మురికి నీటిలోని స్టాగ్నెట్ వాటర్లోనే ఎక్కువ ఉంటుంది. సో మనదేంటంటే దోమలు ఓన్లీ మన ఇంట్లో ఒకరినే ప్రొటెక్షన్ చేసుకోవడమే కాకుండా అక్కడ ఈ నిలువలు ఉన్న చోట్లన్నింటినీ మనం డ్రై చేయడం వల్ల ఈ చాలా మందికి మస్కిటో సో నుంచే దోమలను చంపేయచ్చు. సో దానికి అనుగుణంగానే మనకు పర్సనల్ ప్రొటెక్షన్గా మన ఇంట్లో దోమతెరలు వాడుకోవడం, 5 o'clock అయిన తర్వాత మెష్ డోర్స్ అవి వేసుకోవడం, ఆల్ అవుట్స్, గుడ్ నైట్స్ అలాంటివి వాడుకుని అది ప్రివెంట్ చేయడం ఒక్కో పద్ధతి. ఇంకొకటి ఏమో బయట ఎక్కడైనా అది ఈ దోమలు పెరిగే ప్లేసెస్ అన్నిటిని మనం నిర్మూలిస్తాం. దాని భాగంగానే ప్రతి శుక్రవారం కూడా మనం ఫ్రైడే డ్రై డే చేసి అది మనం నిర్వహిస్తున్నాం. ఇది ఒకరి వల్ల కాదండి, అందరూ ఎవరు పరిసరాల ప్రాంతాల్లో వాళ్ళ దోమల్ని కానీ నిలువలున్న నీళ్లు కానీ ఇవన్నీ స్టాగ్నెట్ వాటర్స్ అన్నీ క్లియర్ చేసుకోవడం వల్ల మనం ప్రివెంట్ చేయగలుగుతాం. మస్కిటో బైట్స్ నుంచి రక్షించుకోవడమే కాకుండా ప్రివెన్షన్ కూడా అవుతుంది. సో మన సమాజాన్ని కూడా బాగు చేయడానికి, సమాజం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మనం దోమల్ని నివారించడం.